ఓకే. మన ప్రతి తెలుగు రైతుకి ఎస్పెషల్లీ మిరపని అధికంగా సాగు చేస్తూ ఉన్న ప్రతి రైతుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా 27,000 మంది చిల్లర వరకు మనల్ని ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ చూసిన దాని ప్రకారం అంటే హెడ్లైన్ చూసిన దాని ప్రకారం మనం కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుందాం. చేయాలి కూడా. ఎందుకంటే ఎవరికి ఈ కాయ అనేది ఊరికే రాదు. మిరపేసిన ప్రతి రైతు వీటిలో ఉండే విత్తనం నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్రతిదీ రూపాయితో స్టార్ట్ అయ్యి మనకి వేలు, లక్షలు, 1,50,000 వరకు 2,00,000 వరకు వెళ్ళిపోతుంది. ఇది కేవలం పెట్టుబడే. తర్వాత ఇక లేబర్ ఖర్చు, చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా ఎకరాకు వచ్చేసి 2.5 నుంచి 3 లక్షల వరకు భారీ పెట్టుబడులు పెట్టినోళ్ళు, మినిమం పెట్టుబడి పెట్టినోళ్ళు 1,50,000, 2,00,000. సో ఇలా మనకి ఎందుకంటే భారీ అంటే పెద్ద రైతులు ఉంటారు, చేమల్లగొన్నోళ్ళు ఉంటారు. పరిస్థితులను బట్టి ఇట్లా మిడిల్ అంటే మనకి ఏబి అన్నట్టుగానే ఏ క్లాస్ రైతులేమో 3 లక్షల వరకు వెళ్తారు. అంటే ఎందుకంటే వెనకాడని రైతులు ఉన్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం 1,50,000, 2,00,000 ఖర్చు అవుతుందని. కోత కూలి మరి 1,50,000. సో ఓవరాల్గా 3 లక్షల వరకు. ఈరోజు మనకు ఆల్రెడీ గుంటూరులో చూసాము. మనకి గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర కూడా ఈరోజు కొంతమంది రైతులు ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మేజర్గా ఎందుకంటే పాపం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. వాస్తవంగా మనకి ఈరోజు నేను చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మందుల కొట్లోకి వెళ్తే వాళ్ళకి యూనియన్ ఉంది, రైతుకు యూనియన్ లేదు. అందరికి యూనియన్ ఉంటుంది. మందుల కొట్లు కానీ మందుల కంపెనీలకు యూనియన్ ఉండి ఏ ధరకు అమ్మాలి అనేది నిర్ణయించుకుంటున్నారు. బట్ మాకు యూనియన్ లేదు అనేది ఆ మాట నాకు చాలా బాధేసింది. నిజమే, యూనియన్ లేదు మన ఫార్మర్స్కి. కనీసం గ్రామానికన్నా మండలానికన్నా అందరికి యూనియన్స్ ఉంటే మండల స్థాయిలో ఉన్న యూనియన్లు పెట్టుకుంటే భవిష్యత్తులో దేనికైనా ఉపయోగపడుతుంది. అదొక ఆలోచన కలిగింది నాకు. బట్ ఆ మాట ఆ రైతు అన్నారు, నాకు చాలా సంతోషం వేసింది. మొన్న కూడా ఇదే నేను ప్రస్తావించాను. మనకు ఫార్మర్కి యూనిటీ లేదు, యూనియన్ లేదు. యూనియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఏమీ లేరు. సో అది ఉంటే భవిష్యత్తులో అన్ని విధాలుగా మంచిది. ఎవరన్నా తక్కువలో నష్టపోయినా కానీ యూనియన్ ద్వారా కొంత పేమెంట్ తీసి అట్లకి ఇవ్వచ్చు. ఇట్లా అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. దానితో పాటు మనం కొంటున్న ప్రతి వస్తువుకి అంటే మిర్చికి వాడుతున్న ప్రతి వస్తువుకి, మందుకి వాళ్ళు ఎవరో నిర్ణయిస్తే మనం కొని వాడుతున్నాం. బట్ మనం అమ్మే పంటకి ఇంత కష్టపడి పండించిన పంటకి ఒక సరైన మినిమం ధర ఉండడం లేదని బాధపడుతున్నారు. సో కొంతమందికి ఈ విషయం తెలియట్లేదు. అది దళారులు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళకి ఈ విషయం అంటే మిరపకాయ ఎలా వస్తుంది అనేది, దీని వెనకాల ఎంత కష్టం ఉందనేది తెలియజేయడం కోసమే నా ఈ ప్రయత్నం. ఇది ప్రస్తుతం అండి మన రైతు గారు కూడా ఈరోజు ఒక ఎన్ని బస్తాలు అనేవి 22 బస్తాలు. సో ఓవరాల్గా ఈరోజు అయితే చూసి రేటు వస్తాయేమో చూసి ఈరోజు అమ్మడం జరిగింది. కలంలోనే 13,000కి కలంలోనే ఇక్కడే అమ్మేయడం కూడా జరిగింది. ఇక మార్కెట్కి కూడా ఎత్తుకెళ్ళే అంత సాహసం చేయక మళ్ళీ అక్కడికి వెళ్తే ఈ కాయలు చూసి మరి 1-2 వంకలు చెప్పొచ్చు, ఇంకా తగ్గించవచ్చు, పెరిగే అవకాశం లేదని ఇప్పటి వరకు ఆపి ఫుల్ డ్రై అయిపోయారు. వాస్తవంగా ఏసీకి పెట్టుకుందని ఆలోచనతో ఉన్నారంట. బట్ ఇక ఫర్దర్గా ఇంకా డౌన్ అవుద్దామని చెప్పేసి మేజర్గా ఏంటంటే మళ్ళీ కోసిన కోత కూలీలు వాళ్ళు ఆగడం లేదు. సండే వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. అంతా కొంత కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ మనం పే చేయాలి. అందుకోసం ఇక ఈ ఫోర్స్ తట్టుకోలేక చిన్న రైతే కాయలు ఈరోజు అమ్మేయడం జరిగింది. అయితే కొంతమందికి అర్థం కావడం లేదు ఈ మిరపకాయ ప్రతి కాయ ఎలా వస్తుంది అనేది. ఒక ఇత్తనం వేసి పెట్టగానే వచ్చే కాయలు కాదు ఇది. మిగతా మనకి టమాటా కానీ బెండలు కానీ ఏదైనా సరే ఒక ఇత్తనం పెడితే మినిమం అన్ని కాయలు వస్తాయి. బట్ దీనికి 4-5 కాయలు రావాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది మనకి ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల వరకు తీసుకురావాలంటే అంటే కాయకు వచ్చేసి నాకు తెలిసి ఒక్కొక్క రూపాయి పడతా ఉంటుంది. చెట్టుకు 100 కాయలు ఉంటే 100 రూపాయలు సర్వసాధారణంగా పెట్టాల్సి వస్తుంది. ఒక 500 కాయలు ఉంటే మొక్కకు వచ్చి 500 అంత పెట్టుబడి పెడితేనే ఇది వచ్చేది. లేకుంటే స్టార్టింగ్లోనే బొబ్బరు వచ్చి వైరస్ వచ్చి తెగుళ్ళకి పాడైపోతుంది. సో ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకొని సాగు చేసినటువంటి ఈ మిరప పంటని కనీసం మద్దతు ధర 18,000 నుంచి 20,000 లేదా కనీసం 16,000 అన్నా పెట్టగలిగితే, ప్రతి వెరైటీకి 16,000 పెట్టగలిగితే భవిష్యత్తులో మిరప సాగు చేసేదానికైనా దేనికైనా భవిష్యత్తు కన్నా పక్కన పెడితే ముందు ప్రస్తుతానికైతే సస్టైన్ అవ్వగలడు, అంటే నిలదొక్కగలడు ఈ సంవత్సరం వేసినందుకు. కానీ ఈ 16,000, 18,000 ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, స్టార్టింగ్ నుంచి మన ఫార్మరు స్టార్టింగ్ నుంచి విత్తన కూరల దగ్గర నుంచి కంపెనీ నిర్ణయిస్తుంది విత్తనం ప్యాకెట్ 800 అమ్మాలా 150 అమ్మాలి అనేది. సో వాళ్ళు నిర్ణయించిన దానికే మనోడు కొనాలి. కొన్న తర్వాత ఇక్కడ పెట్టేదానికి కూలీలు, నర్సరీలో కూలీలు వాళ్ళు పెంచినందుకు ట్రేకి వచ్చేసి 50 రూపాయలు, 60 రూపాయలు.
అక్కడ నుంచి ఇక్కడ దుక్కులు, మళ్ళీ కవుళ్ళు, మోటార్లు, వాటరు, మళ్ళీ పైపులు, అలాగే ఇక స్ప్రేయింగ్ విషయానికి వచ్చేసరికి ప్రతి మందు టచ్ చేసి కొడతానే ఉంటాడు. 500 నుంచి 1000 రూపాయలు, 1500, 2000, 2500 ఇలా కొట్టుకుంటూ వచ్చిన తర్వాత తైవాన్ ఇంజన్లు, వాటికి పెట్రోలు, డీజిల్ ఇవన్నీ వాడుకుంటూ వచ్చిన తర్వాత చివరికి కోతకులకు వచ్చేసరికి వాళ్ళు కేవలం ఈ ఎవరైతే మేస్త్రులు ఈ కోతకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిర్ణయించిన దానికే మనం తల వంచి కోపించుకోవాల్సి వస్తుంది. బట్ దానితో పాటు ఇక కాయలు, తాలుగాయల నుంచి ఇక్కడ పట్టల దాకా ఇవి కూడా గోతాలు కూడా 50 రూపాయలు, 60 రూపాయలు. ట్రావెలింగ్ ఖర్చు కూడా వాళ్ళు టాటా ఏసీ వాళ్ళు ట్రావెల్ బాడీకి వాళ్ళు నిర్ణయించింది. సో ఇక్కడ ఈ మన ఫార్మర్ అంటూ అంటే ఏదైనా కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫార్మర్ అంటూ సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. ఇది నేను పండించాను కష్టపడి, ఇతని చేతుల మీద ఈ కాయలన్నీ వచ్చినాయి. కనీసం మద్దతు ధర 16,000, 18,000 ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఇది అంటే ఓవరాల్ చూస్తే ఇతను ఇన్నోసెంట్, ఇతను కాదు, ఈ ప్లేస్లో ఉన్న ప్రతి ఫార్మరు అమాయకులాగే ఉంది ప్రస్తుత పరిస్థితి, ఏమీ తెలియని వాళ్ళలాగే ఉంది. కనీసం నిర్ణయించుకోలేనప్పుడు పంట సాగు చేయడం కష్టమని చాలామంది బాధపడుతున్నారు. బట్ మనకి టమాటాలు ఉన్నాయి, మిగతా కూరగాయలు ఉన్నాయి, మిరప కూడా కూరగాయ పంటే, వాటికి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేము కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. అమ్మాలి. టమాటాలు ఎక్కువ రోజులు ఉంచుకోలేము, బెండలు కానీ, పచ్చిమిర్చి కానీ, వంగలు కానీ ఏమి ఉంచుకోలేము. బట్ మిరపకాయని ప్రపంచంలో ఏ పంట అయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. బట్ ఒక మిరపకాయ మాత్రమే ఏసీలో పెడితే 2 సంవత్సరాల పాటు చెక్కు జరగకుండా నిలబడే కాయ ఇది. సో ఇంత ఫెసిలిటీ, ఇంత అవకాశం ఉన్న దీనికి ఎందుకు ఇంత రేటు పతనం అవుతుంది? ఎందుకు మినిమం 16,000, 18,000 అమ్ముకోవడానికి, ధర ఇవ్వడానికి ఈ దళారులు అడ్డుపడుతున్నారు అనేది నా ప్రశ్న అండి. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. చాలా కష్టం ఉంది దీని వెనక. అన్నగారు అంటే ప్రతి రైతు చెమట వచ్చి ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంట్లో బంగారం పెట్టి ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇదిగో ఈ ఎర్ర బంగారం కోసం. అంటే ఈ ఎర్ర బంగారాన్ని పిలుచుకునే రైతు ఇవాళ ఈ పేరు పలుకోవడానికే ఇష్టపడలేదు. ప్రతి చోట నేను ప్రతిరోజు లైవ్ పెడుతున్నాను, వాళ్ళ బాధలు అన్నీ చూస్తే చాలా బాధగా ఉంది. ఎస్పెషల్లీ ఈరోజు గుంటూరు మిర్చియాడ దగ్గర మన ఫార్మర్స్ ధర్నా చేశారు. అంటే మన మిరప రైతులు వాళ్ళ బాధలు వింటుంటే నాకు చాలా బాధ వేసింది. అందుకని కనీసం మద్దతు ధర 16,000, 18,000 ఉంటే సస్టైన్ అవ్వగలరు రైతు. దీని కష్టం మీకు చెప్పానండి. ఇంకా మీరేమైనా చెప్తారన్న? దీని కష్టం, మిరపకాయ పండించేదానికి ఎంత కష్టపడతారు? వానైనా, వరదైనా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా సరే ఖచ్చితంగా ప్రతిరోజు పొలానికి వెళ్ళి చూసుకొని అంత ఈజీగా పండడం లేదండి. కొన్ని ఎంత మంచి వైరస్ టాల్స్ అని చెప్పుకున్న ఎంత మంచి విత్తనం అయినా సరే 2-3 క్వింటాల పండితే వేసి వదిలేస్తే ఒక్కోసారి అది కూడా రాని పరిస్థితి. బట్ ఇలా 18,000 తీస్తున్నారంటే వాళ్ళ వెనక మళ్ళీ ఎంత కష్టం ఉందో మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అంటే గతం కన్నా భవిష్యత్తుకు మనకు ముఖ్యం. భవిష్యత్తులో జరగబోయేది ఎందుకంటే మినిమం, అందుకని కనీసం మద్దతు ధర రైతుకి 16 అన్న, కనీసం 16 నుంచి 18,000 అని ఉండగలిగితే ఈ దళారులు అడ్డుపడకుండా ఉంటే ఖచ్చితంగా మనకి ఈ మద్దతు ధర కాదు 18 20 కూడా వస్తుంది. బట్ ఈ దళారులు మీరు గుర్తించాలని, ఎవరైతే ఈ రేటు పెరిగేదానికి అడ్డుకట్టలు పడుతున్నారో, ఎందుకంటే మనం రీసెంట్గా కూడా పేపర్లో చూసాం, ఈనాడులో కూడా ప్రభుత్వానికి వేరే లెక్కలు అప్పచెప్పారంట. ప్రస్తుతం అంటే రైతుకి దీనికి చాలా వేరియేషన్ ఉంది వాళ్ళు చెప్పిన లెక్కలకి. సో వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ, వ్యాపారులు కానీ ఎవరన్నా కానీ దయచేసి సహకరించండి. మినిమం గిట్టుబాటు ధర 16 నుంచి 18,000 అన్న మినిమం, అది కనీసం తక్కువలో తక్కువ. 20 ఉంటే ఇప్పుడు రైతు ఒకసారి 25,000 కావాలని అనుకోవట్లేదు. మీకు ఎంత ఉండాలనుకుంటున్నారన్న మినిమం? నేను 15-16 ఉన్నా సరే కొద్దిగా గిట్టుబాటు అవుతుంది. మినిమం అంటే 15-16 అన్నారు. మినిమం కనీసం 16 అని ఉంటే గిట్టుబాటు అవుద్దని అంటున్నారు. 20,000, 30,000, 25,000 అడగడం లేదండి. 18 ఉన్నా అమ్ముకుంటారు, ప్రశాంతంగా అమ్ముకుంటారు. సరే నెక్స్ట్ ఇయర్ వేసిన అయిపోయినా కానీ ఈ సంవత్సరానికన్నా రైతును బతికించాలని మన ఛానల్ తరపు నుంచి చూస్తున్న ప్రతి రైతు మీరు ఈ వీడియోని మీకు నచ్చిన విధంగా షేర్ చేయండి. మీ స్టేటస్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మరింత మందికి ఈ విషయం చేరితే రైతు కష్టం ఏందో తెలుస్తుంది. అందుకోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. చాలా కష్టం ఉంది ఇంకా, అంటే కన్నీటి పర్వంతమయ్యే అంత సెంటిమెంటల్గా ఫార్మర్ వదిలిపెట్టే పరిస్థితి కాదు తోటని, అంతా చాలా జాగ్రత్త తీసుకుంటూ వస్తాడు. బట్ అయినా కానీ ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉండడం అనేది బాధాకరంగా ఉంది. ఈరోజు అన్నగారు ఎంత కమ్మారన్నా? 13,000 కమ్మారు. 13,000 కమ్మారు. వాస్తవంగా అది చాలా బాధ, ఆయన ఫేస్లో చాలా బాధ కనబడతా ఉంది. 13,000 కమ్మారని. అదే 16, 18 ఉంటే ఇలా నవ్వుతూ ఉండేవాడే. అలాంటిది ఇవాళ పరిస్థితి లేదు. సో ప్రతి రైతు నవ్వాలండి. నవ్వితే దేశం, మన రైతు నవ్వితేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది, కడుపు నిండా అన్నం తింటుంది. అన్నం తిన్నా, చపాతీలు తిన్నా, ఇడ్లీ తిన్నా ఎవరైనా రైతు అయితే అవన్నీ తక్కువ అండి. బట్ మెజారిటీ పంట ఇక్కడ మిరప, తర్వాత పత్తి, తర్వాత వరి. బట్ వరికి కూడా ఒక బోర్డర్ ప్రైస్ ఉంది. పత్తికి 6,000 మినిమం ఉంది.
అంటే సీసీ ద్వారాగా ఉంది. బట్ మిరపకే లేదు. సో మిరపకి కూడా రావాలని మన ఛానల్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే ప్రతి రైతు మీరు కూడా లైక్ చేస్తే మరింత మందికి షేర్ అవుతుంది. మరింత మంది చూసే వాళ్ళలో కొంతమంది కన్నా కనువిప్పు కలుగుతుంది. వాళ్ళ ద్వారా కొద్దిగా కదిలే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.